ఇజ్రాయెల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. ఉదయం గాజా నుంచి ఇజ్రాయెల్ పైకి వేల సంఖ్యలో రాకెట్లు దూసుకొచ్చాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు చొరబాటుకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడికి దిగింది. వివాదాస్పద గాజా స్ట్రిప్ ప్రాంతంలో ఉన్న పాలస్తీనా మిలిటెంట్లు ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ పై రాకెట్ల వర్షం కురిపించారు. జెరూసలేం, టెల్ అవీవ్ సహా దేశవ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ప్రయోగించారు. పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఆ తర్వాత కాసేపటికే పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయెల్లోకి చొచ్చుకొచ్చారు. సరిహద్దుల్లోని ప్రజలంతా ఇళ్లలోకే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. ఇజ్రాయెల్పై మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించామని హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ ప్రకటించాడు. ఈ తెల్లవారుజామునే ఆపరేషన్ ఆల్ ఆక్సా స్ట్రామ్ ప్రారంభమైందని, ఇప్పటివరకు 5,000 రాకెట్లను ప్రయోగించామని మిలిటరీ హెడ్ చెప్పినట్లు ఓ వీడియో సందేశం బయటకు వచ్చింది. అతడిపై గతంలో అనేక సార్లు దాడులు జరిగాయి. దీంతో కొంతకాలంగా బయట ప్రపంచానికి దూరంగా ఉంటున్న అతడు ఇప్పుడు ఇలా వీడియో విడుదల చేయడం యుద్ధ తీవ్రతను అద్దం పడుతోంది. హమాస్ మిలిటెంట్ గ్రూప్ ప్రకటనతో ఇజ్రాయెల్ సైన్యం అప్రమత్తమైంది. గాజా స్ట్రిప్లోని హమాస్ స్థావరాలపై ప్రతి దాడులు చేపట్టినట్లు వెల్లడించింది. మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లను కూల్చేందుకు యాంటీ రాకెట్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసింది. దీంతో పేలుడు శబ్దాలు భారీగా వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ గాజా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో పలువురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. సరిహద్దుపై ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. ఇజ్రాయెల్ గాజా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో పలువురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. సరిహద్దుపై ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. 1967 అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో తూర్పు జెరూసలేం, గాజా ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది. స్వతంత్ర పాలస్తీనాలో ఆ రెండు ప్రాంతాలు అంతర్భాగాలుగా కావాలనే డిమాండ్తో పాలస్తీనా తిరుగుబాటు చేస్తోంది. ఇజ్రాయెల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. ఉదయం గాజా నుంచి ఇజ్రాయెల్ పైకి వేల సంఖ్యలో రాకెట్లు దూసుకొచ్చాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు చొరబాటుకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడికి దిగింది. వివాదాస్పద గాజా స్ట్రిప్ ప్రాంతంలో ఉన్న పాలస్తీనా మిలిటెంట్లు ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం కురిపించారు. జెరూసలేం, టెల్ అవీవ్ సహా దేశవ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ప్రయోగించారు. పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఆ తర్వాత కాసేపటికే పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయెల్లోకి చొచ్చుకొచ్చారు. సరిహద్దుల్లోని ప్రజలంతా ఇళ్లలో నుంచి బయటకు రావద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దు అని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. ఇజ్రాయెల్పై మిలిటరీ ఆపరేషన్ను ప్రారంభించామని హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ ప్రకటించాడు. ఈ తెల్లవారుజామునే ఆపరేషన్ ఆల్ ఆక్సా స్ట్రామ్ ప్రారంభమైందని, ఇప్పటివరకు 5,000 రాకెట్లను ప్రయోగించామని మిలిటరీ హెడ్ చెప్పినట్లు ఓ వీడియో సందేశం బయటకు వచ్చింది. అతడిపై గతంలో అనేక సార్లు దాడులు జరిగాయి. దీంతో కొంతకాలంగా బయట ప్రపంచానికి దూరంగా ఉంటున్న అతడు ఇప్పుడు ఇలా వీడియో విడుదల చేయడం యుద్ధ తీవ్రతను అద్దం పడుతోంది. హమాస్ మిలిటెంట్ గ్రూప్ ప్రకటనతో ఇజ్రాయెల్ సైన్యం అప్రమత్తమైంది. గాజా స్ట్రిప్లోని హమాస్ స్థావరాలపై ప్రతి దాడులు చేపట్టినట్లు వెల్లడించింది. మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లను కూల్చేందుకు యాంటీ రాకెట్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసింది. దీంతో పేలుడు శబ్దాలు భారీగా వినిపిస్తున్నాయి.